జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మోహన్ బాబు ఒక్కసారిగా ఆవేశంతో మీడియా ప్రతినిధులపైన కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ల మధ్య వివాదం పీక్స్ కి వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఈ రోజు అనేక షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నాయి. మంచు మనోజ్ కి చెందిన సామానులను కూడా లారీలలో బయటకు పంపించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంచు మోహన్ తన బౌన్సర్లతో కలిసి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ జల్పల్లిలోని తన నివాసంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. మోహన్ బాబు బౌన్సర్లు మంచు మనోజ్ పై దాడులు చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా మంచు మనోజ్ సైతం వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో వీరి మధ్య గొడవలు ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. ముఖ్యంగా మంచు మోహన్ ఆవేశంతో ఊగిపోయి విలేఖరిపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడి వారంతా నిరసనలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం జల్పల్లి దగ్గర పోలీసులు చేరుకుని మోహన్ బాబు గన్ను సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మోహన్ బాబు ప్రవర్తనను మీడియా వాళ్లు ఖండిస్తున్నారు. మొత్తానికి మోహన్ బాబు, మంచు మనోజ్ల మధ్య వివాదం మాత్రం చలికాలంలో హీట్ ని పుట్టిస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ రోజు మంచు మోహన్ ఇంట పనిచేసే పని మనిషి సైతం వీరి మధ్య ఉన్న గొడవల గురించి చెప్పినట్టు తెలుస్తోంది. మంచు మనోజ్ ఒకసారి మోహన్ బాబును తోసేసినట్టు చెప్పింది. దీంతో అప్పటి నుంచి మంచు మనోజ్ పై మంచు విష్ణు మాత్రం కోపంగా ఉంటున్నారట. మరోవైపు భూమా మౌనికను కూడా పెళ్లి చేసుకోవటం వీరికి అంతగా ఇష్టం లేదనే వార్తలు బయటకొచ్చాయి. ఈ క్రమంలో వీరి గొడవ ఇంకా ఎటువైపు వెళుతుందో అని ప్రస్తుతం ఇండస్ట్రీలో రచ్చ కొనసాగుతోంది.